ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పునీతుడు కూడా వర్ధమానములో జీవించారు. వర్ధమానానికి వాళ్ళు స్పందించారు. అంటే వారి జీవిత కాలంలో వాళ్ళు చూసినటువంటి దానిని వారు చూసి చలించిపోయారు. చైతన్యవంతులయ్యారు. అంటే ఉదాహరణ గమనించినట్లయితే ఓ చోట ఒక పునీతుడు మనిషి అయినటువంటి ఆయన నడిచి వెళ్తూ ఉంటే అపస్మారకమైనటువంటి స్థితిలో లేక అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని చూసి స్పందిస్తూ ఉన్నాడు. అయ్యో! ఈ బిడ్డ ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? ఈ బిడ్డకు ఎవరూ లేరా? నేను యేసుక్రీస్తును చూసి, అతనిలో చూసి, అతనికి నేను సేవలు చేస్తాను. ఇప్పటి నుండి నా కరిస్మా లేకుంటే నా లక్ష్యము ఇతడై ఉండాలి. అంటే ఇలాంటి అభాగ్యులకి నేను సహాయం చేస్తాను అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. మనము కూడా పరిశుద్ధుడైనటువంటి పోపు గారి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన గతములో ఓ విషయాన్ని చెబుతున్నాడు. ఇదిగో క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎవడై ఉంటాడు? అతనుకున్నటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏమై ఉంటుందంటే స్పందించేటువంటి మనసు కలిగిన ప్రతి వాడు కూడా క్రైస్తవుడే. స్పందించేటువంటి మనసు కలిగిన ప్రతి వాడు కూడా క్రైస్తవుడే అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు మనకు సెలవిస్తున్నారు. ఆయన చెబుతున్నాడు, ఇదిగో నీవు వెళ్తూ ఉంటే ఎవరు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని నువ్వు చూసి స్పందించకుండా లేక చూసి చూడనట్లు నీ దారిన నువ్వు వెళ్ళిపోతే నిన్ను నేను క్రైస్తవుడును అని పిలవను. ఐ షల్ నాట్ కాల్ యూ అ క్రిస్టియన్. ఎందుకంటే స్పందించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు అవుతాడన్నది ఆయన వాదన. ఆ విధంగానే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానం చేస్తున్నటువంటి వర్ధమానములో సాహసోపేతమైనటువంటి నమ్మకమును ఎలా జీవించాలి అని పునీతుల ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రతి పునీతుడు కూడా ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా వాళ్ళు స్పందించారు. చూచినటువంటి దాన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోలేదు. స్పందించి అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేశారు. ఉదాహరణకు గమనించినట్లయితే పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా జేసు సభను స్థాపించినటువంటి ఆయన ఒక ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణము కలిగి జీవించారు. ఆయన చెబుతున్నటువంటి లేకుంటే ఆయన జీవితంలో ఆయన అనుసరించినటువంటి సూత్రం ఏమిటంటే అడ్మెరియం దేయి గ్లోరియం అని అంటారు. అంటే టు ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. తెలుగులో సర్వం సర్వేశ్వరుని సర్వోన్నత కోసం, సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కోసం అన్నటువంటి దానిని ఆయన చూశాడు. అంటే వర్ధమానములో ఆయన చూసినటువంటి విషయాలకు ఆయన ఈ నిజంగా చలించిపోయి స్పందించి, ఇదిగో నేను చేసే ప్రతి పని కూడా ఆ సర్వేశ్వరుని సర్వోన్నతిని కోసం, అంటే గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్, ఆయన మహిమ కోసం నేను చేస్తాను అని స్పందించి ఎంతోమందిని తన వైపుగా మరల్చి క్రీస్తు చెంతకు చేర్చాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎంతోమంది పునీతులు ఉన్నారు. మరి రెండవ పునీతుని ఎలిజబెత్ ఆఫ్ ట్రినిటీ వారి జీవితమును గమనించినట్లయితే ఇన్ లాండియం గ్లోరియా, అంటే ఆంగ్లంలో టు ప్రైజ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమను స్తుతించుటకు నేను ఎన్నుకోబడ్డాను. ఆయన మహిమను పొగడడం కోసం నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహిస్తూ ఉన్నారు. అంటే వర్ధమానములో వాళ్ళు స్పందించి తమలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అన్నటువంటి విషయం ఎదుటివారికి అర్థమవుతూ నడిచి వెళ్తున్నటువంటి దైవ మందసాలుగా వాళ్ళు జీవించాలనుకున్నారు. ఎలిజబెత్ ఆఫ్ ట్రినిటీ వీరు సైతం కూడా జీవితంలో నేను ఏమైనా మాటలు మాట్లాడితే, ఏదైనా పొగడాలని అనుకుంటే దేవుని మహిమ కలిగినటువంటి మాటలని, ఆయన మహిమను వెల్లడి చేసేటువంటి విధంగా స్తుతిస్తాను. టు ప్రైజ్ హిస్ గ్లోరీ, స్తుతించడం కోసమే నేను ఎన్నిక చేయబడి ఉన్నాను అని వారు ఎంత గొప్పగానో వర్ధమానంలో ప్రెజెంట్లో జీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికి బాగా తెలిసినటువంటి పునీత జాన్ బోస్కో సలేషియన్ గురువుల యొక్క పితామహుడు. వారి సంస్థను స్థాపించినటువంటి ఆయన జీవితంలో ఆయన కూడా ఓ సూత్రమును కలిగి ఉన్నాడు. అదేమిటంటే థౌ మిటి యానిమాస్, అంటే గివ్ మీ ద సోల్స్, నాకు నువ్వు ఆత్మను అప్పగించు చాలు. ఆయన వారి యొక్క జీవితాలని, మరి ముఖ్యంగా ఈ సలేషియన్ గురువులు చేస్తున్నటువంటి జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు ఎక్కువగా వీధి బాలలు, యువతి యువకులు లేకుంటే అణగారినటువంటి వారికి సాయం చేస్తూ ఉంటారు.
గివ్ మీ సోల్స్. అంటే నీవు ఆత్మ నాకు అప్పగించు చాలు అన్నటువంటి గొప్ప ఆలోచన. అందుకే చాలామంది ఏయన్నా కేసులుంటే పోలీసులు సైతం కూడా వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఈ వీధి బాలను, జువెనైల్ హోమ్‌లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వారి హక్కులను చేరుస్తూ ఉంటారు. నాకు ఆ ఆత్మను అప్పగించు. ఈ ప్రెజెంట్ వర్తమానములో నీకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఆత్మను నాకు అప్పగించు. నేను ఆత్మను రక్షిస్తాను అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఉన్నవారు పునీత జాన్ బోస్కో గారు. ఇంకా మనం మన దగ్గరికి భారతదేశానికి వచ్చినట్లయితే మన భారతదేశ పునీతురాలు కలకత్తాపురి మదర్ తెరిసా. తెరిసా గారి యొక్క జీవితంలో ఆమె కూడా మిజరికోర్డియే అని అంటది. అంటే మర్సీ, కరుణ, ఇవి మాత్రమే. కరుణా హృదయముతో జీవించాలి. జాలి కలిగినటువంటి హృదయముతో ముందుకు సాగాలి. దయను ప్రదర్శించేటువంటి వాడుగా నీవు ఉండాలి. అందుకే ఆమె జీవితంలో కొంతమంది అడిగి ఉన్నారు, ఇదిగో తల్లి నువ్వు చేస్తున్నటువంటి సేవలు నాకు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నేను చెయ్యను అని అన్నప్పుడు, 1,00,00,000 కాదు అంతకు మించి నాకు కూడా మీరిచ్చినా నేను సైతం చేయను. కేవలము క్రీస్తు ప్రభు కరుణ అనంతమైనటువంటిది. క్రీస్తు ప్రభు దయ అది దానికి ఎల్లలు లేనటువంటిది. క్రీస్తు ప్రభు యొక్క కృప అపారమైనది. ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ఆ అభాగ్యునిలో, ఆ బాధల్లో ఉన్నటువంటి అనాథలో, లేకుంటే వితంతువులలో నేను క్రీస్తు ప్రభువుని చూస్తూ ఉన్నాను. అందుకోసమే నేను ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని నేను సేవలు చెయ్యను. మిజరికోర్డియే, మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణను చూపించడానికే నేను ప్రయత్నం చేస్తాను అని మదర్ తెరిసా చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మన యొక్క సంస్థలు మాత్రమే కాదు, కేవలం మన క్రైస్తవులు మాత్రమే కాదు, ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కోసమని కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. అనాథుల కోసమని సంస్థలు ఏర్పాటు చేశారు. వితంతువుల కోసం సంస్థలు ఏర్పాటు చేశారు. హోమ్ ఫర్ ది ఏజ్డ్, హోమ్ ఫర్ ది చిల్డ్రన్, ఈ విధంగా అందరి కోసము వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని కూడా చెబుతున్నారు. ఇబ్బందిగా వారు అనుకోకూడదు. ఇలా ఎంతోమంది యేసు ప్రభు నామమున చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం, ఇందులో ఉన్నటువంటి ప్రశస్తత ఏమిటంటే, టు లివ్ ఇన్ ప్రెజెంట్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం ఈ స్థితిలో నేను జీవించాలి. ఇవన్నీ విన్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించాలి, మనము 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసాలను వియత్నాం బిషప్ గారు అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ వాన్ వారి యొక్క జీవితం నుండి తెలుసుకుంటూ ఉన్నాం. అతను జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎంతో బాధతో చెరసాలలో ఆ ఖైదీగా ఉన్నప్పుడు అతనికి, ఆ బిషప్ గారికి ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు ఈ విధంగా చేశారు కదా, ఉన్నటువంటి స్థితికి వాళ్ళు స్పందించారు, ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు జీవించారు. ఏ స్థితి అయినా దేవుని మహిమ కోసం, దేవుడు అనుగ్రహం ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిస్థితి అనేటువంటి మారుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూనే ఆయన ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేస్తూ ఆయన జీవితంలో ఒక గొప్ప విషయానికి ఆయన పడిపోతున్నాడు. అదేమిటంటే, పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇదిగో నేను ఈరోజు చెరసాలలో ఉన్నాను, ఖైదీగా ఉన్నాను, నా ప్రజలకు నేను దూరంగా ఉన్నాను, నేను ఒక కాపరిగా ఏర్పాటు చేయబడి ఉన్నాను. కానీ కొన్నాళ్ళకే నన్ను ఆ కాపరి తత్వము నుండి తొలగించి ఈ ప్రభుత్వం ఇక్కడికి నన్ను ఒక ఖైదీగా పెట్టి ఉన్నది. ఈ బాధలో నేనేమి చేయాలి అన్నటువంటి ఆ నేపథ్యములో ఆయన పౌలు గారి యొక్క జీవితాన్ని ఆయన నెమరు వేసుకుంటున్నాడు. ద డిజర్న్మెంట్ అని చెబుతున్నాడు. నాకు ఒక వెలుగు కనపడి ఉన్నది, ఆ వెలుగు నాతో మాట్లాడుతూ ఉంది, నా జీవితంలో నేను అనుకున్నటువంటి నిర్ణయాన్ని అది మారుస్తూ ఉంది అని వీళ్ళందరి గురించి కూడా ఆయన చెబుతూ, ఇప్పటి నుండి నేనేం చేయబోతున్నాను, ఈ పరిస్థితిలో ఒక ఖైదీగా నేను ఎలా ఉండబోతున్నాను, ఎలా ఉంటే నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను అవుతాను, ఇదంతా కూడా దేవునికి తెలియకుండా జరుగుతుందా? నిరపరాధి అయినటువంటి నన్ను ఖైదీగా వేస్తున్నారంటే నా దేవుడు కళ్ళు మూసుకొని పోయాడా, లేకుంటే నా దేవుడు నన్ను విస్మరించాడా అని ఆలోచన చేస్తూనే ఇది అంతా కూడా ఆయన చలువ వలన జరుగుతూ ఉంది, ఆయన చల్లనిదనం వలన ఇది జరుగుతూ ఉంది
కాబట్టి నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే నా నుండి ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు? ఇలాంటి గడ్డు పరిస్థితి, గడ్డు కాలం వచ్చినప్పుడు నీవు నన్ను సేవించగలవా? నీవు నా తోడుగా ఉండగలవా? నీవు నా వైపుగా నడవగలవా? నన్ను పూజించగలవా? ఆరాధించగలవా? అన్నటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. ప్రశ్నల వర్షం నా వ్యక్తిగత జీవితంపై పడుతూ ఉన్నది అని ధ్యానం చేస్తూ పౌలు గారు చెరసాల నుండి ఏమి చేశారో అదే నేను కూడా చేస్తాను అని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరి పౌలు గారి యొక్క జీవితం మనం గమనిస్తే ఎన్నో లేఖలు రాశాడు. ఖైదీగా చెరసాల నుండి పౌలు గారు లేఖలు రాశాడు. జాబులు రాశారు వాళ్ళందరికీ కూడా. కొరింథీన్ కమ్యూనిటీకి, అంటే కొరింథీలో జీవిస్తున్నటువంటి ఆ పురవాసులకి, ఎఫెసీయులకి, గలతీయులకి, ఫిలిప్పీయులకి, ఇంకా అనేక తెస్సలోనిక ప్రజలకు, వ్యక్తిగతంగా చాలామందికి కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎన్నో లేఖలు వ్రాసి వారిని ప్రేరేపించి ఉన్నాడు. చాలా గొప్పగా పౌలు గారు అన్యుల కోసం జీవించి లేఖల ద్వారా వారిని ప్రోద్బలించి వాళ్ళ ఉత్తేజాన్ని నింపి ఇదిగో పరిస్థితిని ఆయన నిందించకుండా, తను ఉన్నటువంటి పరిస్థితిని నిందించకుండా గొప్ప మనసుతో ఆయన లేఖలు వ్రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ తను కూడా పౌలు గారి వలె నేను సైతము లేఖలు రాస్తాను, నా ప్రజలకు నేను లేఖలు రాస్తాను,